దైవం మానవుడికి ప్రేరణ కలిగించి తన సంకల్పాన్ని మనిషి ద్వారానే సాకారం చేయిస్తాడు. కలియుగంలో ముఖ్యంగా ఇది అనుభవైక వేద్యమైన సత్యం. అలా జనసంచారమే లేని చోట ఓ ఆలయాన్ని నిర్మింపచేయటానికి ఓ వ్యక్తి సంకల్పం కలగటం, ఆలయ నిర్మాణం గావించడం, జనం రాక పెరగటం, ఆలయం మాత్రమే కాక ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడం అన్నీ వరుస క్రమంలో జరిగిపోవటం విశేషం. ఇదెక్కడో దేశంలోని మారుమూల ప్రాంతంలో జరగలేదు. విశ్వవిఖ్యాతిగాంచి అంతర్జాతీయ నగరమైన హైదరాబాదు శివారులో ఉన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో నిర్మితమైన శ్రీ వీరాంజనేయ నీలకంఠేశ్వర స్వామి ఆలయం కథ ఇది. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ వీరాంజనేయ నీలకంఠేశ్వర స్వామి ఆలయం అనేక మంది దేవీదేవతల సమాహారంగా వర్ధిల్లుతోంది. ఇక్కడ కొలువై ఉన్న ప్రధాన దైవమైన ఆంజనేయ స్వామి కోరి కొలిచిన భక్తుల కొంగు బంగారంగా వెలసిల్లుతున్నాడు. దర్శించుకుని సేవించుకున్న అనతి కాలములోనే కోరికలు తీరిన భక్తులు స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలపై నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. అందువల్ల ఈ ఆలయం కార్యసిద్ధి హనుమాన్ ఆలయంగా ప్రసిద్ధిగాంచడం విశేషం. హనుమంతుణ్ణి స్మరిస్తే చాలు బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయం, రోగనాశనం, వాక్పటుత్వం కలుగుతాయని ప్రతీతి. దర్శించిన క్షణంలోనే వీటన్నింటినీ వరాలుగా ప్రసాదించే చల్లని దైవంగా ఈ వీరాంజనేయుడు ప్రసిద్ధి పొందాడు. ప్రస్తుతం ఈ ఆలయంలో గర్భాలయంలో మనం చూస్తున్న ఈ 4 అడుగుల వీరాంజనేయ స్వామి విగ్రహమే నాడు కుడిపూడి సుబ్బారావు ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి విగ్రహం. అలా ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించిన తర్వాత హౌసింగ్ బోర్డు కాలనీలో జనం పెరగడం, స్వామిని సేవించుకోవడం మొదలైంది. ఈ ప్రాంతంలో ఉన్నవాళ్లు మాత్రమే కాక స్వామి అనుగ్రహాన్ని పొందిన ఎంతో మంది దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికొచ్చి స్వామిని దర్శించుకుని సేవించుకుని వెళ్లేవారు అప్పట్లో. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, हाथ वज्र अरु ध्वजा विराजै, कांथे मूंज जनेऊ छाजै, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. 1985 నుండి 2024వ సంవత్సరం వరకు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమైంది. ఇదే ప్రాంగణంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయం, మహాగణపతి ఆలయం, శ్రీ పార్వతీదేవి ఆలయం, ఈశాన్య భాగంలో నవగ్రహ మంటపం నిర్మితమయ్యాయి. 2003 సంవత్సరంలో ఈ ఆలయంలో 64 అడుగుల ఎత్తైన పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహ నిర్మాణం సంకల్పం చేసి నిర్మించడం మొదలుపెట్టిన తర్వాత
3 సార్లు విగ్రహాన్ని నిర్మించడం, మళ్లీ తొలగించడం కూడా జరిగింది. 3వసారి నిర్మాణం పూర్తయిన తర్వాత స్వామి విగ్రహానికి అభయహస్తం కుదురుగా కూర్చోలేదు. ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీరామమూర్తి అనే వ్యక్తి తీవ్రంగా కృషి చేసి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఈ అభయహస్తం విగ్రహానికి సరిగ్గా అతికేలా, నిలిచేలా చేశారు. ఎందరో వదాన్యుల సహాయ సహకారాలతో ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. 2004వ సంవత్సరంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు ఈ ఆంజనేయ స్వామికి క్షీరాభిషేకం చేసి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడే 2006వ సంవత్సరంలో ధ్యాన మందిరం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. తర్వాత ఆంజనేయ స్వామి వారికి ఆలయ ముఖమంటపాన్ని నిర్మించారు. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం దక్షిణాభిముఖంగా ఉంటే, గర్భాలయంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఈ ఆలయం శ్రీ వీరాంజనేయ శ్రీ నీలకంఠేశ్వర ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ఎలా పెంచుకున్నా, ఎలా పిలుచుకున్నా, ఈ మట్టి సొంతం, నా చిట్టి జన్మం, అన్ని సొంత ఇళ్ళే, అంతా అయిన వాళ్ళే, ఈ స్నేహ బంధం, నా పూర్వ పుణ్యం, బతుకంతా ఇది తీరే రుణమా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా, ఓ కంఠమమ్ము గనుమా. ఈ 2 ఆలయాల మధ్య చక్కటి కళ్యాణ మంటపాన్ని నిర్మించారు. ఈ కళ్యాణ మంటపం నిర్మాణకర్త బొప్పన పరమేశ్వరరావు, ఆయన ధర్మపత్ని శ్రీదేవి గారి సౌజన్యంతో ఈ ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతోంది. తదనంతర కాలంలో ఆంజనేయస్వామి ఆలయానికి, శివాలయానికి ముఖమంటపాలు, సింహద్వారాలు నిర్మించారు. 2022 ఫిబ్రవరి 20వ తేదీన ఈ ప్రాంగణంలో వల్లీ దేవసేన సమేత అనంత నాగ సుబ్రహ్మణ్యేశ్వరాలయం నిర్మితమైంది. తదనంతరం శ్రీ లక్ష్మీ నారసింహ ప్రతిష్ఠ, శ్రీ విజయ గణపతి ప్రతిష్ఠ జరిగాయి. ఎంతో మంది వదాన్యులైన భక్తులు ఈ ఆలయానికి బంగారం, వెండి, పంచలోహాలు, రాగి విగ్రహాలను, మూలమూర్తులకు ఆభరణాలను, దీపారాధన కుందులు, నిత్య కైంకర్య సామాగ్రి వంటి సంభారాలను భక్తితో సమర్పించుకుని పునీతులయ్యారు. నాడు కుడిపూడి సుబ్బారావు గారు చిన్న ఆలయంగా ప్రారంభించిన ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ 38వ వార్షికోత్సవాలు జరుపుకోబోతోంది. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితతమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకరకుండలగండభాగం నవమణిమయ రసనామధ్యభాగం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. దాస్య భక్తికి ప్రతీక హనుమ, రఘుపతి ప్రియ భక్తుడు హనుమ, కార్యసాధకుడు హనుమ. హనుమంతుడిని పూజించిన వారికి భయమనేదే లేదు, హనుమంతుడిని సేవించుకున్న వారికి లోటనేదే లేదు. చిరంజీవి అయిన ఆయన ఈ కలియుగంలోనూ మనకు అండగా నిలిచి ఉండి పిలిస్తే పలికే దైవంగా వర్ధిల్లుతున్నాడు. ముఖ్యంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని ఈ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తుల మదిలో ఈ భావన ఎప్పటికీ పదిలంగా ఉంటుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రామబంటు అయిన హనుమయ్యను స్మరించుకున్నంత మాత్రానే మానవులకు ఈతి బాధలు తొలగిపోతాయి.
గ్రహ దోషాలు పటాపంచలైపోతాయి. నవగ్రహాల అనుగ్రహం వెన్నంటి వస్తుంది. సకల దేవతల అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి, మహాశివరాత్రి, శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో నీలకంఠేశ్వర స్వామిని వర్ణించడానికి మాటలు చాలవు. నీలకంఠేశ్వర స్వామికి ఈ మాసంలో నిత్యం నమక చమక రుద్రాలతో అభిషేకం జరుగుతుంది. నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ సర్వేశ్వరాయ సదాశివాయ ईश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय 1998వ సంవత్సరంలో పిన్నమనేని బాలమురళీకృష్ణ శాంతి దంపతులు శ్రీరామనవమి పర్వదినాన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి ఈ ఆలయంలో శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. 2007వ సంవత్సరంలో ఈ దంపతులే సీతారామ లక్ష్మణ ఆంజనేయ పంచలోహ ఉత్సవ మూర్తులను భక్తితో సమర్పించారు. అదే సంవత్సరం ఈ పంచలోహ మూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ హనుమత్ జయంతి, దేవాలయ వార్షికోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు, దసరా నవరాత్రులు చాలా ఘనంగా చేస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 1 ఇంగ్లీష్ సంవత్సరాదిన ఈ ఆలయంలో స్వామివార్లకు విశేషమైన పూజలు జరుగుతాయి. భోగి, సంక్రాంతి, ఉగాది పండుగలకు విశేషమైన పూజలు జరుగుతాయి. ఫిబ్రవరిలో మాఘమాస విశేష ఉత్సవాలు జరుగుతాయి. మార్చ్, ఏప్రిల్ నెలలో సీతారామ కళ్యాణం, వైశాఖ మాసంలో హనుమత్ జయంతి ఉత్సవాలు, జ్యేష్ఠ మాసం బహుళ షష్ఠి వారోత్సవాలు, శ్రావణ మాసంలో అమ్మవారికి కుంకుమార్చనలు, భాద్రపద మాసంలో వినాయక చవితి ఉత్సవాలు, ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రి ఉత్సవాలు, కార్తీక మాసంలో నీలకంఠేశ్వర స్వామికి అభిషేకాలు జరుగుతాయి. ఈ ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి పర్వదినాన సహస్ర దీపాలంకరణ చేస్తారు. ఇక్కడ ప్రతి సోమవారం అన్న సమారాధన జరుగుతుంది. కార్తీక మాస శివరాత్రి సహస్ర లింగార్చన, రుద్రహోమం, అన్నాభిషేకం జరుగుతాయి. మార్గశీర్ష మాసంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. మార్గశీర్ష శుద్ధ షష్ఠికి సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవాలు జరుగుతాయి. ఈ విధంగా సంవత్సరం పొడవునా నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలతో ఈ ఆలయం వర్ధిల్లుతోంది. సుందర రూపా సుబ్రహ్మణ్య పరుగునరారా భక్తవరేణ్య యగురలేదా నెమలి వాహనం యగురలేదా నెమలి వాహనం అందలేదా నా ఆహ్వానం సుందర రూపా సుబ్రహ్మణ్య
వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులకు నెరవేరని కోరికే లేదని ఇక్కడికి వచ్చిన భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. అందుకే ఈ ఆలయానికి కార్యసిద్ధి హనుమాన్ ఆలయం అనే పేరు స్థిరపడింది. నియమబద్ధంగా 11 రోజుల పాటు స్వామిని సేవించుకున్న భక్తులకు కోరుకున్న కోరికలు సత్వరమే సిద్ధిస్తాయన్నది ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి అనుభవైక వేద్యమైన సత్యం. ఈ దేవాలయాన్ని కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయమని కూడా స్థానికులు పిలుచుకుంటారు. ఇక్కడ ప్రతిరోజు ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ హనుమతే మమ ప్రసన్నం కురు అనే మూల మంత్రాన్ని పఠిస్తూ 11 రోజుల పాటు స్వామివారికి 41 ప్రదక్షిణలు చొప్పున చేస్తే కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల బలమైన విశ్వాసం. 11 రోజుల పాటు ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత 11వ రోజున స్వామివారికి 108 అష్టోత్తర శత నాగవల్లి పత్రార్చన చేసి 41 గారెలతో వడమాల సమర్పించిన వారి సంకల్పాలు సత్వరమే సిద్ధిస్తాయని ప్రతీతి. ఈ విధంగా స్వామివారి అనుగ్రహాన్ని పొంది వివాహం, ఉద్యోగం, సంతానం, వ్యాపారాభివృద్ధి, మానసిక ప్రశాంతత, నరఘోష నివారణ వంటి అనేక సత్ఫలితాలను పొందిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. ఈ వీరాంజనేయ నీలకంఠేశ్వర స్వామి ఆలయం నిర్వహణ బాధ్యతను కంచి కామకోటి పీఠం వహిస్తోంది. ఆలయ ఫౌండర్, ట్రస్టీ కుడిపూడి సుబ్బారావు దంపతులు, ప్రస్తుత ఆలయ చైర్మన్ గెద్దాడ శ్రీదేవి సత్యనారాయణమూర్తి దంపతులు భక్తి ప్రపత్తులతో ఆలయ నిర్వహణ బాధ్యతను కంచి కామకోటి పీఠానికి అప్పగించారు. దేవస్థానం చైర్మన్ మరియు ఆలయ పాలకవర్గం సౌజన్యంతో ఈ దేవాలయం నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, రథోత్సవ, పల్లకోత్సవాలతో అలరారుతోంది. జై చిరంజీవా జగదేక వీరా, జై చిరంజీవా జగదేక వీరా, అసహాయ శూర అంజని కుమార, జై చిరంజీవా జగదేక వీరా, అసహాయ శూర అంజని కుమార. దీవించరావయ్య వాయు సంచార, రక్షించవేలయ్య శ్రీరామదూత, జై చిరంజీవా. ఇక్కడ కొలువై ఉన్న రుద్రాంశ సంభూతుడైన మహారామ భక్తుడైన హనుమ కోరి కొలిచిన భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. ఈ దేవాలయానికి రావడం ఆలస్యం కావచ్చేమో గాని ఒక్కసారి వచ్చిన వారు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారని, స్వామిని సేవించుకుంటూనే ఉంటారని చెబుతారు. ప్రతి గురువారం, ప్రతి ఆదివారం స్వామి పాదాల చెంత ఉంచి పూజించిన ఆరోగ్య రక్షలను ఈ ఆలయంలో భక్తులకు అందజేస్తారు. ఈ రక్షలు ధరించిన భక్తులకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కరతలామలకమవుతాయని ప్రతీతి. ఆంజనేయ స్వామి ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు జరుగుతాయి. ప్రతి శనివారం స్వామివారికి ఉదయం 5:30 గంటలకు క్షీరాభిషేకం జరుగుతుంది. 6 గంటలకు సింధూర సేవ చేస్తారు. 6 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక అలంకరణ జరుగుతుంది. 7 గంటల నుండి ఆకు పూజ, వడమాల, ప్రత్యేకార్జిత సేవలుంటాయి. ఈ దేవాలయంలో వాహన పూజలు ప్రత్యేకం. నిత్యం వందలాది వాహనాలకు ఈ ప్రాంగణంలో వాహన పూజలు జరుగుతాయి. కొత్త వాహనాలను స్వామి సన్నిధికి తీసుకొచ్చి పూజ చేయించుకుంటే ఎలాంటి ఆపద రాకుండా స్వామి రక్షిస్తాడని భక్తుల విశ్వాసం. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు, నీవాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీతోనే ఉన్నాడు, నీవాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. నీలకంఠేశ్వర స్వామికి శైవాగమం ప్రకారం నిత్య పూజలు, కైంకర్యాలు, సేవలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం పార్వతీదేవి అభిషేకం జరుగుతుంది. ప్రతి బుధవారం గణపతికి పంచామృత అభిషేకం చేస్తారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉదయం 7 గంటల 30 నిమిషాలకు, 8 గంటల 30 నిమిషాలకు 2 సార్లు అభిషేకం చేస్తారు. ఇక్కడ కొలువై ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని 9 మంగళవారాలు సేవించుకున్న వారికి వివాహం, సంతానం కలుగుతాయని ప్రతీతి. ఆలయ దర్శన వేళలు నిత్యం ఈ ఆలయం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంటుంది.
శనివారం, మంగళవారం 12 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు: దేశంలోని అన్ని ప్రముఖ నగరాల నుండి విశ్వనగరమైన హైదరాబాదుకు బస్సు, రైలు, విమాన ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు నేరుగా సిటీ బస్సు సౌకర్యం, స్థానిక రవాణా సౌకర్యాలు మెండుగా ఉన్నాయి. ఈ ప్రాంగణంలోకి ముందుగా ఆంజనేయ స్వామి వచ్చారు, తరువాత నీలకంఠేశ్వర స్వామి వచ్చారు, ఆ తర్వాత వివిధ దేవీ దేవతలు కూడా ఈ ప్రాంగణంలో కొలువయ్యారు. ఆంజనేయ స్వామి వచ్చిన 20 సంవత్సరాల తర్వాత సీతారాములు కూడా ఇక్కడికి వేంచేశారు. రాముడు ఎక్కడుంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ ఆలయం. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.